మొన్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ ఆర్మీ జవాను టోల్ గేట్ సిబ్బందోళ్ళు తమ్మానికి కట్టేసి ఎట్లా పడితే అట్లా కొట్టిర్రనే ముచ్చట్ను చూపించినాం కదా. ఆగొగ్గ పంచాదై సరిగ్గా వారం తిరగక ముందే తవ్వకొచ్చిర్రట టోల్ గేట్ వాళ్ళు. హగ్గ సైనికుడని చూడకుండా ఎట్లా పడితే అట్లా కొట్టే ఇంతలో ఏమాయే అని అంటే తలకాయ సొట్టె పడ్డట్లు 4 సొట్లు పెడితే గాని తవ్వకు రాలేదు కదా టోల్ గేట్ వాళ్ళు. మొన్న ఎగవడి గుండగాల లెక్క దెబ్బలు కొట్టినోళ్లే నేడు నమస్తే సాబని సలాం కొడుతుర్రు. అసలు ముచ్చట ఏందంటే వారం కింద మీరెట్లా ఓ సైనికుడు తాతీలు ముగించుకొని డ్యూటీలకు పోతుంటే మీరెట్ టోల్ గేట్ కాడ ట్రాఫిక్ జామ్ అయింది. దన్న పంపమని అడిగితే ఎవడ్రా నువ్వని టోల్ గేట్ వాళ్ళు కపిల్ కవాడ్ అనే జవాన్ను పట్టుకొని తమ్మానికి కట్టేసిర్రు. కర్రెలు రాళ్లు అందుకొని ఎట్లా పడితే అట్లా దాడి చేసిర్రు. అగో అప్పటి సందిగ్గి ముచ్చట దేశమంతా పెద్ద రచ్చయ్యింది. దేశాన్ని కాపాడే సైనికుడి మీద రౌడీగాల లెక్క దాడి చేస్తారా ఎవడాడు అని అక్కడి జనమంతా ఎగవడి టోల్ గేట్ ను సత్రోల్ చేసిర్రు. చేతికి దొరికిందల్లా పగలగొట్టిర్రు. ఇక ఇదే ముచ్చట మీద టోల్ గేట్ల మంచి షెడ్డలు చూసే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా మస్తు గర్వైంది. ఆర్మీ సైనికుణ్ణి కాదు అసలు మీకు ఎవ్వల్ని కొట్టే హక్కే లేదు, మూసుకొని 20 లక్షల జరిమానా కట్టుర్రి. అట్లనే అటు దిక్కొచ్చే సైనికులకు వస్తా పోతా నమస్తే పెట్టి మంచినీళ్ళిచ్చి పంపుర్రి. ఇంకోసారి ఈసొంటి లాపర్వా పనులు చేస్తే టోల్ గేట్ కాంట్రాక్ట్ వీకేసి తోకలు కత్తరిస్తాం ఏమనుకుంటుర్రో అని చెవులు వడిపెట్టిందట. దీంతోని అటు దిక్కు వస్తున్న సైనికులకు నమస్తేలు పెట్టుకుంటా మంచినీళ్ళిచ్చి పంపుతుర్రు టోల్ గేట్ వాళ్ళు. లెక్కకైతే మొన్న ఈ మొనగాళ్ళు చేసిన ఉద్దార్కానికి పొరుదండాలు పెట్టించినా తక్కువే అని అనుకుంటుర్రు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.